మిడిల్ ఈస్ట్ యుద్ధం గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుఏఈలోని అమెరికా బేస్లే టార్గెట్ గా ఏకంగా 137 క్షిపణులు 209 డ్రోన్లు ప్రయోగించింది. దీంతో అబుదాబి, దుబాయ్ నగరాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. ఆకాశంలోని మిసైల్స్ చూసి బంకర్లలోకి పరుగులు తీశారు జనం. గల్ఫ్ యుద్ధం ఏవియేషన్ సెక్టార్ను కుదిపేస్తోంది. యుఏఈ, ఖతార్, ఇరాన్, ఇరాక్ తమ ఎయిర్ స్పేస్ ను కంప్లీట్ గా క్లోజ్ చేశాయి. దీంతో మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్లే ఏకంగా 18,000 విమానాలను ఎయిర్లైన్స్ రద్దు చేశాయి. ఎమిరేట్స్, ఖతర్ ఎయిర్వేస్, ఇతిహాద్ అన్ని తమ ఫ్లైట్స్ ను క్యాన్సిల్ చేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్ లో ఇబ్బందులు పడుతున్నారు. వరుస దాడులతో దుబాయ్ అధికారులు అలర్ట్ అయ్యారు. డౌన్ టౌన్ లోని పేలుళ్ల శబ్దాలు విని వెంటనే బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేయించారు. విజిటర్లు, స్టాఫ్ అందరినీ బయటికి పంపేశారు. సేఫ్ ప్లేస్లకు వెళ్లిపోవాలని పబ్లిక్ కు సూచించారు. ఇరాన్ క్షిపణుల దాడులతో యుఏఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పబ్లిక్ సేఫ్టీ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్, కాలేజ్లు ఆన్లైన్ క్లాసులు చెప్పాలని ఆదేశించింది. ఆహార వస్తువులు ఎవరూ దాచుకోవద్దని సూచించింది. మరోవైపు ఇరాన్ దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది యుఏఈ.